విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ 22-23ను పైడా సత్యరాజు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలుత సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అది మా మేడం గారు చేస్తున్నారు. అలాగే జ్ఞాపికని అందజేస్తున్నారు. పిల్లలందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కమిషనర్ గారు, మన డిఓ గారు, కూడా చైర్పర్సన్ గారు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మెయిన్లీ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ ఇన్స్పైర్ స్కీమ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సైన్స్తో పాటు మనం ఎదుగుతామని అంటారు, సైన్స్ వల్ల మనం ఎదుగుతామని చెప్తారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. మనమే సైన్స్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కంప్యూటర్స్ రన్ అయ్యేది హ్యూమన్ బ్రెయిన్స్తో, అంటే కంప్యూటర్తో. మన హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్లా పనిచేస్తుంది అంటారు, అది కూడా తప్పు. కంప్యూటరే హ్యూమన్ బ్రెయిన్ నుంచి తయారు చేయబడింది. అంటే అందరి మైండ్లో కూడా ఒక కంప్యూటర్ ఆల్రెడీ ఇన్బిల్ట్ కంప్యూటర్ అనేది ఉంటుంది. కానీ మనం ఏంటంటే దాన్ని ప్రాపర్ ఛానల్లో దాన్ని యూజ్ చేయకపోవడం కారణంగా మనకి ఇన్నోవేషన్స్ అన్నవి కొంచెం తక్కువ చేయగలుగుతున్నాం. సో మనం పాస్ట్లోకి వెళ్తే వెరీ ఫ్యూ సైంటిస్ట్స్ ఉన్నారు, అంటే మన భారతదేశం నుంచి. ఎందుకు వాళ్ళంటే పూర్తి నాలెడ్జ్ కానీ ఏదైనా అవన్నీ ఇన్నోవేషన్ అంటే వాళ్ళకి ఒక ఆతృత ఉండేది, ఏంటంటే ఏదైనా కనిపెడదాం చేద్దామని చెప్పేసి. కానీ ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవకాశం దొరికింది కొంత న్యూ సైంటిస్ట్గా రెడీ అవ్వడానికి, చేయడానికి కానీ ఏదన్నా సరే. ఎందుకంటే ప్రభుత్వం సహకరిస్తుంది అంటే దట్ మీన్స్ మీలో ఏదో ఒక టాలెంట్ ఉంది, దాన్ని బయటకు తీసుకురామని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇందాక చెప్పిన దాంట్లోనే ఉంది. ఆల్రెడీ గతంలో ఒకసారి నేను మాట్లాడాను. వరల్డ్స్ బిగ్గెస్ట్ ల్యాబ్ ఎక్కడుందండి? పిల్లలు చెప్పాలి, నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. వరల్డ్స్ బిగ్గెస్ట్ సైంటిఫిక్ ల్యాబ్ ఎక్కడున్నది? గర్ల్స్, ఓకే నేనే చెప్పేస్తున్నాను. చెప్పమ్మా. ఎస్, ఆల్రెడీ సైన్స్ ఫేర్లోనే ఉన్నది. మన బ్రెయిన్ అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాబ్. ఎందుకంటే ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఆలోచనలు అంటే రకరకాల ప్రపంచంలో సంబంధించిన ఏదన్నా కూడా మన బ్రెయిన్లోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ కూడా, ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న పెద్దలకి, టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. చాలా హ్యాపీగా ఉందమ్మా ఈరోజు. ఎందుకంటే ఈ స్కూల్కి వస్తే నన్ను పిల్లలు ఎంత బాగా పలకరిస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను అభిమానిస్తూ హాయ్ ఆంటీ అని, కొంతమంది హాయ్ మేడం అని, కొంతమంది నన్ను పలకరిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటుంది నా అందరికీ స్కూల్కి వచ్చింటే. అంత మంచి వాతావరణం ఈ స్కూలు యాజమాన్యం కల్పిస్తున్నందుకు ముందుగా టీచర్స్కి, ప్రిన్సిపల్ మేడంకి అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క పద్ధతి, ఒక మనిషి పక్క వాళ్ళతో ఏ విధంగా మెలుగుతున్నాడు అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించేది స్కూల్లోనే. అలాంటి స్కూల్ ఈ విధంగా ఇంత బాగా మీ అందరూ డెవలప్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు అంటే మనం పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం, ఏంటి నాగరికత లేక జనాలు ఎలా ఉన్నారు అని చెప్పేసి, ఏదో పూర్వం ఇలా ఉండేవారంట, అలా ఉండేవారంట, ఇలా మాట్లాడేవారంట, ఇలా బట్టలు వేసుకునేవారంట, ఇలా చేసేవారంట. కానీ ఈరోజు నాగరికత ఉన్న లోకాన్ని చూస్తున్నాం మనందరూ కూడా. అంటే అప్పట్లో నాగరికత లేనిది ఇప్పుడు నాగరికత ఉన్నది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం.
నాగరికత అంటే డెవలప్ చేయడానికి అవసరమైనది విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని డెవలప్ చేస్తూ ఏ విధంగా చిన్న వయసు నుంచి కూడా పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ఇంత మంచి గొప్ప కార్యక్రమాలను ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఒకటి గమనించాలి, పిల్లలందరూ బాగా చదువుకోవాలి, కానీ మీలో ఏ టాలెంట్ ఉందో దాన్ని కన్ఫామ్గా మీరు బయట పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ కొంచెం లోపల స్టేజ్ ఫియర్, అంటే ఇక్కడ స్టేజ్ ఫియర్ ఉంటుంది, లేకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా అయ్యో నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా నన్ను చూసి నవ్వుతారేమో అని ప్రతి పిల్లలకి ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా మేము అందరం కూడా అవన్నీ చూసి ఈరోజు ఈ విధంగా పైకి వచ్చినవి. కానీ పిల్లలందరూ కూడా మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా సరే మీ టాలెంట్ని ముందు బయట పెట్టాలి. ఆ తర్వాతే కదా ఇది మీరు తప్పు మీది ఒప్పు మీరు ఇలా చేయాలి అని మీ టీచర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా పిల్లల యొక్క టాలెంట్ని బయటికి పెట్టేందుకు వాళ్ళలో విజ్ఞానాన్ని ఇంకా పెంచేందుకు మనందరం ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, కానీ ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. కాబట్టి ఆ విజ్ఞానాన్ని అంత గొప్పగా దాన్ని బయటికి తీసుకొస్తూ ఏదో ఒక ఇన్నోవేషన్ చేస్తూ ఇంకా ఇంకా ప్రపంచ దేశాలతో పోటీపరంగా చేస్తున్న విజ్ఞాన శాస్త్రవేత్తలందరికీ కూడా మా అందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు.